దగ్గరకు వచ్చి ఇప్పుడు మూడుమడక గ్రామమైన మా విలేజ్ లోనే 3 రోజులైంది. ఒక మనిషి గల్లంతైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మా సుందర విజయ్ కుమార్ అంటే మా శాసనసభ్యులు ఎలమంచిలి శాసనసభ్యులైన ఎలమంచిలి సుందర విజయ్ కుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోవట్లేదు. ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి 20 బోట్లు సముద్రంలో నాన్ స్టాప్ గా గాలింపు జరుగుతుంది. గాలింపు జరగడంలోనే ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూకీ కనిపించట్లేదు. ఆచూకీ కనిపించకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నిరాశ చెంది ఉన్నది. చూసి కదా ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తున్నారు. నాన్ స్టాప్ గా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు. అలాగే మా విలేజ్ లోని వేట అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు సముద్రంలో మునిగిపోయాయని మా ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేమందరినీ వాళ్ళకి సాయంగా ఉంటామని మత్స్యకారులందరినీ ఏ విధంగా ఉండవు చూసి కదా. ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకటి రాలేదు. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, నాయకులు ఏడు చేస్తారు, ఎమ్మెల్యే ఏడు చేస్తారు, గవర్నమెంట్ ఏడు చేస్తారు. ఓట్లు కొత్తలో మేము మత్స్యకారులు పుట్టదే మా తప్పు అనుకుంటే ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇంటర్లు చేస్తున్నారు, ఐటీలు చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు. మేము ఎన్ని కంపెనీలకు వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము అందరూ సముద్రం ఎక్కుతున్నాం. సముద్రం ఎక్కి వేట చేద్దామని టైంలోనే 24 గంటలు మేము సముద్రంలో ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురెళ్తున్నాం. ఎందుకు ఎదురెళ్తున్నాం అంటే మా బతుకుతేరు గురించి మేము ఎదురెళ్తున్నాం. మా 5 చేతులు మా నోట్లకి దిగడానికి మేము ఎదురెళ్తున్నాం. అలా ఎదురెళ్లి ప్రమాదకరం తుఫాను ఉంది అయినా సరే తెలిసి అయినా మా నోటికి అందట్లేదు. అయినా సరే మేము సముద్రం ఎక్కుతున్నాం. ఎందుకు ఎక్కుతున్నాం అంటే మా ఫ్యామిలీ చాలా మంది చూసారు కదా ఏ విధంగా ఉన్నారు. మొత్తం ఒక ఫ్యామిలీకి తోటి సాయం చేయడానికి ఇంతమంది ఈ విధంగా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఎవరు కూడా మా ఊరు ప్రెసిడెంట్ కూడా రాలేదు. ఇప్పుడు ఏ పార్టీ 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలోని ఒక ప్రెసిడెంట్ కూడా మా ఊరికైతే రాలేదు. చాలా నిరాశ చెంది ఉన్నాం. చూసి కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది బాధ అంతే. బాడీ